విచ్చేసిన గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ రాక ఎలక్షన్ల ముందే చెప్పడం జరిగింది. ఈ ధరణి అనే ఏవైతే ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిందో దానివల్ల చాలా మందికి ఇబ్బందిగా ఉంది. ఉన్న భూమి లేనట్లు, లేని భూమి ఉన్నట్లు దళాలకు చాలా మేలు చేసే విధంగా చేసిన ఆ ధరణిని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే మరి ఇది భూభారతి అనే పేరుతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడే అక్కడ అప్లికేషన్ ఇచ్చిన గ్రామ ప్రజలందరి బాధ ఏంటని అడిగితే, మా తాత ముత్తాతల నుంచి భూమి మేమే కబ్జాలు ఉన్నాం, మేమే మరి సాగు చేస్తున్నాం, మరి ఆ భూములన్నీ కూడా మా పేరు మీద లేకుండా చేసిండ్రు, ఆ సమస్య నెరవేర్చమని చెప్తున్నారు. తప్పకుండా మీకు ఎలాంటి పేపర్ ఉన్నా తీసుకురండి, ఇక్కడ ఇవ్వండి. మరి ఆ సమస్యను నెల రోజుల 2 నెలల లేకపోతే ఇంకేమన్నా దానికి సమయం పడుతుందా, లేకపోతే ఏ విధంగా మీకు న్యాయం చేయాలనేది అధికారులు ఇక్కడికే మీ ముందుకే వచ్చారు. ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీ అందరు కూడా సహకారం చేస్తారు. ప్రభుత్వం అంటే ఏదో పదవులు రాగానే సంపాదించుకుందాం, పైసలు సంపాదించుకొని పోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ప్రజాపాలన అయితే ఏ విధంగా ప్రభుత్వం రాగానే చెప్పడం జరిగిందో దాని అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంది. మరి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడో పోనాల్సిన కాబట్టి ప్రజల కోసం చేసే ప్రభుత్వము. కాబట్టి ఈరోజు మీ ముందు ఇంత ఘనంగా ప్రభుత్వం దిగొచ్చిందంటే మీకున్న సమస్యను తీర్చడానికి. ఏ సమస్య ఉన్నా కానీ ఈజీగా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అన్నం కలిపి ముద్ద పెట్టినట్టు, లేకపోతే కోర్టు పోండి, పోలీస్ స్టేషన్ పోండి, అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఏది కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడ అవసరం లేదు, చేసి పెట్టే అధికారులు ఇక్కడ ఉన్నారు, అన్ని కూడా మీకు చేసి పెట్టిస్తారని తెలియజేసుకుంటే, ఇవే కాదు ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి చేస్తున్నారు. ఇక దున్నెత్తే వాళ్ళకు ఉంటుంది, ఇక మన పని అది. కాబట్టి ఇన్ని రకాలుగా చేస్తున్న మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరంగా మీరందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని కూడా అందరికీ చేయాలి. ఒక వాళ్ళు చెప్పిందని వాళ్ళు చేసిందని మనం చేస్తే వాళ్ళకు మనకు కూడా తేడా లేకుండా ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కాదు, ఏ సమస్య ఉన్నా చేయాల్సిందే. మరి అధికారులు కూడా తెలిసి ఇబ్బంది మాత్రం ఎవరికి పెట్టదు. కలెక్టర్ గారు, ఆదివారం ఎంఆర్ఓ, ఎంపీఓ గారు, ఎందుకంటే ఇప్పటికే బాగా నలిగిపోయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ప్రజలందరికీ ఇది మంచి మార్గంగా మంచి ఆలోచనగా చేసిన కార్యక్రమం. కాబట్టి అందరి సహకారం ఇచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొండాపూర్ మండలం తోపల్లి గ్రామంలో పైలట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చూసిన మన జిల్లా కలెక్టర్ గారికి, గ్రామ పెద్దలకి, అమ్మలకి, అక్కలకి అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, అలాగే ప్రభుత్వ యంత్రాంగం నుండి అలాగే ప్రతి కార్యక్రమం మరి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులందరి ఆశీస్సులో ఈ విధంగా ప్రతి విలేజ్లో కూడా ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. మరి ఇంతమంది ఇక్కడ వచ్చినంటే ఇంకా సమస్యలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ పరంగా ఏ సమస్యగానే ఉండండి, ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి కాబట్టి ఆ కౌంటర్ దగ్గరికి మీ సమస్య చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని మీకు రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకుండా ఇక్కడ లాస్ట్లో ఈ సమస్యకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మరి అది ఇప్పుడు ఆదివాగా చెప్పినట్టు కొన్ని సమస్యలు నెల రోజులు పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు. కానీ తొందరపడి మరి
ఎవరు కూడా అపోహకు ఎవరు మాటలు చెప్తే, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు ఈ భూభారత సంరక్షణ జరుగుతుంది. అవే కాకుండా ఇంకేమన్నా సమస్యలు కూడా అధికారులు గత ప్రభుత్వంలో ప్రజలందరూ అధికారుల దగ్గర పోయేవారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తుంది, వాళ్ళకి ఏమి హక్కులు లేవు కాబట్టి వాళ్ళ చేతుల అధికారులైనా అధికారం లేకుండా పరిపాలించింది ఆ ప్రభుత్వం. కాబట్టి ఇది మాతో కాదు, లేకపోతే ఆగండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడ సలహాలు ఇచ్చింది తప్ప అక్కడ ఉన్న సమస్య మాత్రం పోలేదు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, ఇది ఆఫీస్ ఓనర్సర్ లేదు, మండల ఆఫీస్ ఓనర్సర్ లేదు. ఇక్కడ ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు తప్పు తడకలు ఉన్నాయన్నీ కూడా సరిచేసి మీ అందరు కూడా అందించడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఈరోజు భూమి కొనాలన్నా మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మూడేళ్ళు కొనాలన్నా కానీ అంత డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న భూమి పోగొట్టుకుంటే మరి ఇంకెక్కడ మనకు న్యాయం జరుగుతుందనే పరిస్థితిలో ఇది తీసుకురావడం. భూభారత్లో మీకు భూ ఆధార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీ సర్వే నంబర్లో ఎంత భూమి మీ పేరు మీద ఉందని కూడా సర్వే చేసి కూడా దాన్ని మరి అద్దులు కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు 10 సార్లు ఎవరి దగ్గర పోయే అవసరం లేదు. లేకపోతే ఏదో ఒక లీడర్ని పట్టుకొని ఆయన ద్వారా పోయి పని చేయించుకున్న ఇది కూడా లేకుండా స్వయంగా యంత్రాంగమే మన దగ్గరకు వచ్చింది. కాబట్టి ఏ సమస్యలు ఇక ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఎన్నో పథకాలు మనకు తెచ్చిస్తూ ఉంది. ఎట్లయితే మాట ఇచ్చిందో అన్ని కూడా ఒకటి ఎట్లా తీరుస్తుందో మరి మీ అందరికీ అనుభవిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం అంటే మరి ఈ ప్రభుత్వం అనేది మీరందరూ కూడా గమనిస్తున్నారు. గమనించాల్సిన విషయం మీ అందరికీ తెలుసని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు వివరంగా మన కలెక్టర్ గారు వివరిస్తారు. ఏం చేస్తారు, ఎట్లా ఉంటే ఏ సమస్య ఎట్లా నెరవేరుస్తారు. ఎవరు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా మరి అండగా ఉంటానని చెప్పిన విధంగానే మీకు అండగా ఉంటాం. మంచి నిద్ర ఉండి మీరందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై